Are you able to see my screen? Sir. Thank you. Yes. ఇంతమంది తెలిసి మెంబర్ ఎంత ఎవరికి ఏమైనా ఎర్రర్ వచ్చిందా సేల్స్ ఆర్డర్ లో ఏదైనా ఇష్యూ కనబడుతుందా సేల్స్ ఆర్డర్ లో సార్ నిన్న ఒకటి కొత్త కంపెనీ క్రియేట్ చేశాను సేల్స్ ఆర్డర్ లో ఆ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు డిఫైన్ ఫిషియల్ ఇయర్ అని చూపిస్తుంది సార్ డిఫైన్ ఫిషియల్ ఇయర్ అఫీషియల్ ఇయర్ సో మీరు కంపెనీ కోడ్ కాపీ చేయలేదు ఫిజికల్ ఇయర్ ని అడగదు ఫిజికల్ ఇయర్ ని అడుగుతుంది కంపెనీ కోడ్ లో ఇష్యూ ఉందంట అది కాదు నేను అడుగుతుంది సేల్స్ ఆర్డర్ లో డిడ్ యూ నోటీస్ ఎనీ చేంజెస్ ఎవరైనా చేంజెస్ నోటీస్ చేశారా మొన్న నేను చెప్పిన తర్వాత అంటే మీరు ఒకవేళ నిజంగా కస్టమర్ మాస్టర్ లో కాన్ఫిగరేషన్ చేంజెస్ చేసి ఉంటే అది మీకు కనపడేవి మీరు ఎంతమంది కస్టమర్ మాస్టర్ లో కాన్ఫిగరేషన్ చేంజ్ చేశారు అంటే నిన్న మనం కస్టమర్ మాస్టర్ లో మాట్లాడుకున్నాం కదా ఓకే లెట్ మీ ఫినిష్ ఫస్ట్ దిస్ ఓకే 0311 001N one unit. So PGA చేస్తున్నప్పుడు you will get this error. ఓకే PGA చేస్తున్నప్పుడు ఏం చెప్తుంది అది పీరియడ్ 5-6 లో మాత్రమే పోస్ట్ చేయిస్తా అంటే తెలుసు లాస్ట్ పీరియడ్ 5-6 లో మాత్రమే పోస్ట్ చేయిస్తా అంటుంది. సో ఇది 7 మనం జనవరికి వచ్చేసాం అదే జూలైలో వచ్చేసాం. సో జూలైలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఇది యాక్చువల్ గా మనం ఈ స్క్రీన్ షాట్ తీసి కన్సల్టెంట్ కి పెట్టేయాలి. మనం ఏం చేసుకోవచ్చు కాకపోతే గుర్తుపెట్టుకోవాలి కొన్ని సిస్టమ్స్ క్రిటికల్ సిస్టమ్స్ ఉంటే ఇన్ సెన్స్ డెవలప్మెంట్ సిస్టమ్ లాంటిది నేను చెప్తాను కొంచెం వెళ్ళాక మాట్లాడుకుందాం వాటి గురించి. రెగ్యులర్ టెస్టింగ్ సిస్టమ్ అయితే మీరైనా చేసుకోవచ్చు, ఎవరు మిమ్మల్ని అడగరు. కానీ డెవలప్మెంట్ సిస్టమ్స్ లాంటి దాంట్లో ఇలాంటి ఎర్రర్లు వస్తుంటే మీరు చేయకూడదు అని చెప్తున్నాను. ఇలాంటివి మీరు చేయనివ్వకూడదు. మీరు స్క్రీన్ షాట్ చేసి ఈ పోస్టింగ్ ఎర్రర్ కాబట్టి మీరు కన్సల్టెంట్ కి పెట్టేయాలి. ఇది వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ పర్మిషన్ తో వాళ్ళ యూజర్ తో చేస్తారు వాళ్ళు. ఓకే ఇది మంది కాదు ఎర్రర్. ఆల్రైట్ ఇక్కడ ఒకసారి ఎర్రర్ ఓపెన్ చేద్దాం. ఈ పర్టికులర్ పోస్టింగ్ పీరియడ్ లో మీరు ఇక్కడ చూస్తే అబ్జర్వ్ చేస్తే ఈ ఎర్రర్ ని ఇది మందా కాదా అని అన్ని నెలల గుర్తుపట్టాలి. ఏం లేదు, మీరు ఇక్కడ ఎం అని ఉంచండి. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఎం రిలేటెడ్ టు మెటీరియల్ మాస్టర్ ఉంటుంది. మనకి వితో వస్తుంది. వి మీన్స్ సేల్స్ ఎస్ఏపిలో. ఎఫ్ అంటే ఫినాన్స్. అందరి పేర్లు బాగానే ఉంటాయి, మనకి ఎందుకు అలా డిస్కౌంట్ ఇచ్చాడు వాడు. ఎఫ్ అని మంది మాత్రం వి అని ఉంటుంది. ఎక్కడున్నా సరే వి అంటే సేల్స్ గుర్తుపెట్టుకోండి. ఆ ఎర్రర్కి ముందు ఈ వి అని కనపడుతుంటే అది సేల్స్ అని అర్థం. ఆ ఎర్రర్కి ముందు ఎం అని కనపడుతుంది కాబట్టి ఇది ఎంఎం. ఇంకా మిగతాయి కూడా ఉంటాయి, పీలు ఎక్స్లు అన్నీ వస్తాయి. ఒక్కొక్కటి మీరు అబ్జర్వ్ చేసే విధానం మార్చుకోవాలి. ఇంకా అంటే ఇక్కడ మెసేజ్ నెంబర్ మీరు ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు యూ కెన్ సీ ద ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఆ క్వశ్చన్ మార్క్ లో యూ కెన్ సీ ద మెసేజ్ నెంబర్ విత్ కోడ్. అది ఆ పర్టికులర్ ఎర్రర్ మెసేజ్ సంబంధించిన కోడ్ ఇది. ఇది మాత్రం గుర్తుపడే ఐడెంటిఫైర్. ఇది ఎవరిది ఎర్రర్ అని చెప్పి చూపించడం కోసం ఈ ఐడెంటిఫైర్ లో ఎంఎన్ చూపిస్తుంది. సో ఇట్స్ మెటీరియల్ మాస్టర్ మార్క్. దీనికి మనకు ఇప్పుడు మన దగ్గర ఎవరు లేరు కాబట్టి మనం అన్నిటికీ ఆ కోడ్ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటంటే ఎంఎంపివికి వెళ్ళాలి. ఎంఎంపివి నేను చూపిస్తాను. /o ఎంఎంపివి పివి నరసింహారావు ఎంఎంపివి. ఓకే ఇక్కడ కంపెనీ కోడ్, మీ కంపెనీ కోడ్ ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు. ఒకవేళ ఒక సిరీస్ ఆఫ్ కంపెనీ కోడ్స్ క్రియేట్ చేయాలనుకున్నారనుకోండి, అప్పుడు ఇక్కడ ఫ్రమ్ టు 2 కంపెనీ కోడ్లు ఎంటర్ చేయాలి. మనం ఇప్పుడు సిరీస్ ఆఫ్ కంపెనీ కోడ్లు ఎంటర్ చేయడానికి మనం ఏమి నెంబర్లో మెయింటైన్ చేయలేదు. ఓకే
నెంబర్లలో మెయింటైన్ చేస్తుంటే Z123, Z124, Z125 అని 3 కంపెనీ కోడ్లు ఉన్నాయనుకోండి. మీరు Z123, Z125 ఇస్తే మిడిల్లో ఉన్న అన్ని తీసుకుంటది. ఇప్పుడు మన పరిస్థితి అది కాదు. మన నెంబర్స్ లో కాకుండా ఆల్ఫాబెట్స్ లో మెయింటైన్ చేసాం. సో అది కుదరదు. అంటే ఆల్ఫాబెట్స్ లో కూడా కుదురుతుంది. ZSUN తర్వాత మేబీ ముందు ZSUM తర్వాత ZSUN అలా ఉందనుకోండి, మీరు అలా కూడా ఇచ్చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనకి ఆప్షన్, ఇప్పుడు అవన్నీ మనం చేయట్లేదు. ఒక్కొక్క కంపెనీ కోడ్కి వెళ్దాం. సో నా కంపెనీ కోడ్ ZSUN, మీ కంపెనీ మళ్ళీ ZSUN ఇవ్వాలి. అంటే ఒకటే కంపెనీ కోడ్ మీద వర్క్ చేస్తున్నామని చెప్తున్నాను నేను. అంటే ఒకటే కంపెనీ కోడ్ చేంజ్ చేస్తున్నాను ఇప్పుడు. ZSUN నుంచి ZSUNకే, అంటే ఒకటే కంపెనీ కోడ్. పీరియడ్ ఎంత? ఫస్ట్ ఊరికినే నాకు గుర్తులేదు, ఇక్కడ 06 అని కనపడుతుంది చూడండి. ఈ కనపడుతున్న నెంబర్ని ఇచ్చాను అనుకోండి, ఏమో జరుగుతుందో చూద్దాం. 06 ఫిజికల్ ఇయర్ 2024, ఈ రెండు ఇవ్వాలి ఇక్కడ. 06/2024. ఓకే, 06/2024 ఇక్కడదే ఇచ్చేస్తాను. ఇక్కడదే ఎక్కడ యాజ్ ఇట్ ఈస్ గా ఎలా అయితే ఉందో అలానే రాశాను నేను ఇక్కడ. ఓకే, ఇక్కడ ఈ డేట్ ఏమేమి వద్దు. చెక్ అండ్ క్లోజ్ పీరియడ్ ఉంది. దీని మీద టిక్ ఉంది, దీని మీద కొట్టేస్తున్నాను, ఎగ్జిక్యూట్ కొట్టేస్తున్నాను. ఎగ్జిక్యూట్ కొట్టేసిన తర్వాతను అదేం చెప్తుంది? ఇన్కరెక్ట్ పీరియడ్ అంటుందా? నిఖిల్, ఇన్కరెక్ట్ పీరియడ్, ఇన్కరెక్ట్ రికార్డింగ్ అంటుంది. ఈ పర్టికులర్ కంపెనీ కోడ్ లో ఈ పీరియడ్, ద కరెంట్ పీరియడ్ ఈజ్ ఆల్రెడీ 06, నువ్వు మళ్ళీ 06 ఇచ్చి కన్వర్ట్ చేయమంటే ఊరుకోని అంటుంది అది. సో అది తప్పు. మీరు ఎప్పుడైనా సరే రియల్ టైంలో కూడా ఈ డేట్ కనపడుతున్నప్పుడు దీని తర్వాత మంత్ ఇవ్వాలి. అంటే కరెంట్ మంత్ తీసుకొని వెళ్ళండి. ఒకవేళ చాలా ఒక్కోసారి, అంటే మీరు ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి యూఆర్ లక్కీ, ఎందుకంటే మేము ఆల్రెడీ పాత సిస్టమ్ కాబట్టి క్లోజ్ చేసాం. కాకపోతే ఇప్పుడు పొరపాటున మీరు ఓపెన్ చేసేటప్పుడు ఇది 2024 లో కాకుండా 2020లోనో 22లోనో 21లోనో ఉంటుంది ఒక్కోసారి. సో అక్కడి నుంచి ప్రతి మంత్, ఈచ్ మంత్ ట్రాన్సాక్షన్ చేసుకుంటూ రావాలి, కన్వర్ట్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు చూడండి 6 అయిపోయింది కదా, 7 ఓపెన్ చేస్తున్నాను. 07 రన్ చేస్తున్నాను. 7 రన్ చేశాను. కంపెనీ కోడ్ ఈస్, ఇప్పుడు చూడండి ఎర్రర్ మెసేజ్ పోయింది ఇక్కడ లాగ్ లో. ఇందాక ఒక పెద్ద మెసేజ్ వచ్చింది, కన్వర్టెడ్ అని వచ్చింది. నౌ ఇట్ ఈస్ రెడీ. ఒకవేళ మీరు 7లో ఉండి ఇక్కడ 5 చూపించింది అనుకుందాం, 5, 4, మీరు ఫస్ట్ 6 ఓపెన్ చేయాలి, 6 క్లోజ్ చేయాలి, మళ్ళీ 7కి రావాలి. అంతే తప్ప డైరెక్ట్ గా 7కి వచ్చిన సిస్టమ్ ఎలా చేయదు. లేదా ప్లాంట్ క్రియేట్ చేసేటప్పుడే, ప్లాంట్ క్రియేట్ చేసిన తర్వాత ఒకవేళ అంత డిఫరెంట్ ఉంటే కంపెనీ కోడ్ ప్లాంట్ క్రియేట్ చేసేటప్పుడే మార్చాలి వాటిని. మనం ఇప్పుడు ఇంత దూరం వచ్చాక, లోపలికి వచ్చాక మార్చడం కుదరదు. సో వీ హ్యావ్ టు ఫాలో మాన్యువల్ వే. ఈ మాన్యువల్ వేలోనే ఫాలో అవ్వాలి. సో ఈ మంత్ క్లోజ్ చేసేసాం ఇప్పుడు, అంటే ఈ మంత్ ఓపెన్ చేసాం ఇన్ ద సెన్స్. ఎందుకు ఓన్లీ 3 మంత్ ఓపెన్ చేయాలి? మన ఎంటైర్ ఇయర్ కి చేసుకోవచ్చు కదా. నో, అలా చేయరు. ఇది అకౌంటింగ్ గాను ఎంఎం కి రిలేటెడ్. ఇది పోస్టింగ్ ఏ మంత్ లో జరగాలి, ఏ మంత్ లో ట్రాన్సాక్షన్ జరిగింది అనేది వాళ్ళు కౌంట్ పడాలి. అది ఏ మంత్ కా మంతే. ఇది క్వార్టర్స్ కౌంట్ చేసుకోవాలి కదా, మంత్ కౌంట్ చేసుకోవాలి, క్వార్టర్స్ కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక్క నిమిషం, లెట్ మీ గో బ్యాక్. ఇక్కడ ఓకే, ఇక్కడ పోస్ట్ కోడ్ ఇష్యూ ఇప్పుడు వెళ్ళిపోద్ది ఎర్రర్. ఓకే, VF01 is common. Right, now going back to class XD02, మీరు ఎవరైనా అన్లోడింగ్ పాయింట్ చేశారా? ఎవరైనా అన్లోడింగ్ పాయింట్ యాడింగ్ చేశారా? మీరు అన్లోడింగ్ పాయింట్ యాడ్ చేయకపోతే మీకు సేల్స్ ఆర్డర్లో ఎర్రర్ ఎలా వస్తుంది? అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది? అది ఇప్పుడు ఇదే చేయకపోతే నేను అది ఎలా చెప్పాలి ఇప్పుడు నేను? సరే, మీరు VS01 ఓపెన్ చేస్తే రోజు అడిగిన ఎర్రర్ ఏంటంటే, ఇక్కడ ఇట్ విల్ గివ్ యూ వార్నింగ్ మెసేజ్. ఇంతకు ముందు అడగలేదు మన ఇది, నిన్న మొన్నటి నుంచి అడుగుతా ఉండే. ఎందుకు అడుగుతా ఉందంటే, నో గూడ్స్, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, అందుకని నేను మీతో చేయించి మీతో చెప్తా అనుకున్నాను. మీరు ఎవరు కనీసం సౌండ్ కూడా చేయట్లేదు. ఐ డోంట్ నో
అంటే మీరు బయటికి చెప్పకపోతే మీకు మాత్రం మీకు తెలిసి ఉండొచ్చు, బయటికి చెప్పకపోతే ఎవరికి తెలియదు. ఇంకా గుర్తురాదు మీకు, చెప్తున్నాను నేను. నో గూడ్స్ యాక్సెప్టెడ్ ఆన్ ది స్పెసిఫైడ్ డెలివరీ డేట్. ఓకే, నో గూడ్స్ యాక్సెప్టెడ్ ఆన్ ది స్పెసిఫైడ్ డెలివరీ డేట్ అని చెప్పేసి మీకు ఇక్కడ వార్నింగ్ త్రో చేస్తా ఉంది సిస్టమ్. ఎందుకు వస్తుందని క్వశ్చన్ అడుగుతాడు. నేను సేల్స్ ఆర్డర్ ఎంటర్ చేస్తుంటే నో గూడ్స్ యాక్సెప్టెడ్ ఆన్ ది స్పెసిఫైడ్ డెలివరీ డేట్ అని నాకు మెసేజ్ త్రో చేస్తుంది. వాట్ కుడ్ బి ద రీజన్ అని అడుగుతాడు. ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ మాత్రమే చెప్పగలరు. నేర్పించేవాడు ఎవ్వరు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసి చూపించరు. ఎందుకంటే వాడికి తెలియదు ఫస్ట్. అది ఇక్కడ ఎందుకు యాక్టివేట్ అవ్వట్లేదంటే, మనం ఈ అవర్స్ లో సాటర్డే మాత్రమే నేను యాడ్ ఎలో చేస్తానని చెప్పాను. చూడండి, ఈ కస్టమర్ ఏం చెప్పాడు, అరే బాబు నువ్వు ట్రక్ ని నాకు సాటర్డే మాత్రమే పంపించు అని చెప్పాను నేను. అదే కదా నేను చెప్పింది ఇక్కడ రూల్. నేను కదా కస్టమర్ని, శ్రీనివాస మెడికల్ ఇస్ మై నేను కస్టమర్. ఇప్పుడు నేను సన్ ఫార్మాకి ఏం చెప్పా, సాటర్డే మాత్రమే ట్రక్ రావాలి, మిగతా రోజుల్లో ట్రక్ రాకూడదు అని చెప్పాను. కానీ ఇక్కడ సేల్స్ ఆర్డర్ ఏం చేస్తున్నాను నేను, ఇవాళ ఏ వారం, మండే క్రియేట్ చేసేసరికి సిస్టమ్ అబ్బే పని చేయనంటుంది. అది పని అంటే వార్నింగ్ ఇస్తుంది నీకు. అయితే ఇప్పుడు చూద్దాం ఒకసారి, చిన్న చేంజ్ చేస్తున్నాను. చూడండి, డేట్ సాటర్డే పెట్టినాను. ఇప్పుడు చూద్దాం, అది నో గూడ్స్ యాక్సెప్టెడ్ ఆన్ 6, ద నెక్స్ట్ పాసిబుల్ డేట్ ఈజ్ 8. ఇప్పుడు డేట్ చెప్తుంది అది, ద నెక్స్ట్ పాసిబిలిటీ డేట్ 8 అంటుంది. ఎందుకు 8 వస్తుంది? సాటర్డే, ఒక్క నిమిషం, ఇదే కదా ఇచ్చింది. ఒక్క నిమిషం వెనక్కి వెళ్దాం. ఒక్క నిమిషం, లెట్ మీ క్లోజ్ దిస్. మళ్ళీ ఓపెన్ చేస్తాను. అది ఏ ఫార్మాట్ లో పెట్టాను ఇక్కడ. ఒక్క నిమిషం, అన్లోడింగ్ పాయింట్, రిసీవింగ్ అవర్స్, annual time estimation. ఓకే, ఇండియన్ క్యాలెండరే కదా, అక్కడ మనం కూడా ఇచ్చుకుంది ఇండియన్ క్యాలెండరే కదా. Let me go back. Let me create once again. Let me create sold to party. Okay. ఒక్క నిమిషం, ఇక్కడ డేట్ మారుద్దాం. ఇప్పుడు మారుద్దాం. I'll just give to directly సాటర్డే. క్యాలెండర్ ఏదో తేడా ఉన్నట్టు ఉంది. ఒక్కసారి ఎంటర్. 8th మాత్రమే ఇస్తానంటుంది అది. ఒక్క నిమిషం నేను చూద్దాం 8th ఎందుకు ఇస్తుందో. చేంజ్ ద ఇన్వాయిస్ డేట్, ద బిల్లింగ్ డేట్ ఇస్ డిటర్మైన్డ్. ఓకే, ఒక్క నిమిషం, ఎందుకు 8th ఇస్తానంటుందో ఒకసారి చూద్దాం. 8th కన్ఫర్మ్ అవుతుంది కదా, మరి ఎందుకు? 1 minute, మళ్ళీ చూద్దాం. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, అప్డేట్ అవ్వలేదు. ఇది 8th వెళ్తుంది. అది చూడండి, 8th వెళ్తుంది. ఫైవ్ 3 కదా. ఓకే, నో ప్రాబ్లం. 1 unit. ఫస్ట్ డెలివరీ రెడీగా ఉంది, స్టాక్ ఉంది. స్టాక్ రెడీగా ఉన్నప్పుడు డే ఫార్మాట్. ఓ, క్యాలెండర్ ఈజ్ హాలిడే. కరెక్ట్. ఇండియన్ క్యాలెండర్ హాలిడే కదా ఆ రోజు. సాటర్డే ఈజ్ హాలిడే. ఒక నిమిషం, ఇండియన్ క్యాలెండర్ ఓపెన్ చేద్దాం. క్యాలెండర్ ఐఎన్ కంగారు పడకండి, మీకు చెప్తాను, చూపిస్తాను. ఇది సాటర్డే ఈజ్ హాలిడే. చూడండి, వర్కింగ్ డేస్ ఓన్లీ మండే టు ఫ్రైడే. అందుకని అది మనకి మండేకి పుష్ చేస్తుంది. మళ్ళీ మండేకి వెళ్తుంది. ఇక్కడ ఏమవుతుంది, మండే నేను డెలివరీ చేయని చెప్తుంది. ఎందుకు?
మండే కాదు కస్టమర్ రిసీవ్ చేసుకునే అవర్స్. సో అక్కడ క్లాష్ అవుతుంది. సో ఆ క్లాష్ ను మనం బయటికి తీసుకురావాలి. ఒక్కసారి ఇందులో నుంచి నేను తీసేసి, ఎందుకంటే మన ప్లాంట్ వర్క్ చేయట్లేదు, ఆ రోజు హాలిడే. మన ప్లాంట్ వర్క్ చేయనప్పుడు కస్టమర్ అడిగిన డేట్కి ఎలా పంపిస్తాం మనం? ఇదర్ మన ప్లాంట్ వర్కింగ్ లో అన్నా పెట్టాలి. ఓకే, లెట్ మీ యాడ్ దిస్, లెట్ మీ సేవ్. ఇప్పుడు మళ్ళీ అడుగుతుంది. ఓకే, నేను హాలిడే విషయం మర్చిపోయాను ఆగడే. ఓకే, ఇప్పుడు మళ్ళీ అడుగుద్ది క్వశ్చన్. ఓకే ఓకే, వార్నింగ్ త్రో చేస్తానంటుంది, ఆ డేట్కి ఇవ్వనంటుంది. సో ఏ డేట్ పెట్టాం మనం? ఫ్రైడే పెట్టాం కదా. సో ఫ్రైడే పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నన్ను అడగదు, జస్ట్ చేంజ్ అయిపోతుంది. చూసారా, ఏం క్వశ్చన్ వేయలేదు నన్ను. మళ్ళీ ఒకసారి చేస్తున్నాను. A01 ఎంటర్. ఇక్కడ ఇప్పుడే మార్చేస్తున్నాను. 05 కస్టమర్ ఇవ్వక ముందే మార్చేస్తాను. 05 కావాలి అని చెప్పేసి డెలివరీ డేట్. సో ఈ కస్టమర్కి 05 నన్ను అడగదు. చూడండి, నన్ను వార్నింగ్ ఇవ్వలేదు నాకు. చూసారా, ఇందాక దాకా వార్నింగ్ త్రో చేసింది, ఈ డేట్ లో నేను డెలివరీ చేయలేను అని చెప్పేసి సిస్టమ్. చూడండి, మళ్ళీ ఎంటర్ చేస్తాను. ఈసారి ఇట్లా ఇప్పించి వస్తున్నాను. చూడండి, వార్నింగ్ త్రో చేస్తుంది. 1వ తారీఖు కస్టమర్ గూడ్స్ యాక్సెప్ట్ చేయడు. అంటే 853 అనే కస్టమర్ 1వ తారీఖు కస్టమర్ గూడ్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎవరు చెప్పారు దీనికి? ఇదిగో ఇక్కడ అన్లోడింగ్ పాయింట్ మనం మెయింటైన్ చేసాం, అందుకని ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, దీన్ని ఇప్పుడు నేను డిలీట్ చేసేస్తాను, ఎందుకంటే అది పొద్దాక నన్ను డిస్టర్బ్ చేస్తుంది. సో మీకు చూపించాను కదా, ఆ రోజు మొన్న చేసి చెప్పేద్దాం అనుకున్నాను. మీరు చేస్తే కనుక మీకు కూడా అలవాటు అయిపోతుంది కదా. అది మీరు ఎంతమంది చేశారు నాకు తెలియదు, అసలు ఎవరు మాట్లాడలేదు, అదేంటి నాకు అర్థం కావట్లేదు. ఓకే, హలో, చెప్పండి. 5th డేట్ అని పెట్టారు, నెక్స్ట్ ఫ్రైడే 5th అని సార్. ఫ్రైడే 05 అనే డేట్ ఎందుకు పెట్టారు? నెక్స్ట్ ఫ్రైడే 5th అనా? ఎస్ అఫ్ కోర్స్, ఫ్రైడే 5th. నా కస్టమర్ డెలివరీ డేట్ 5 అడిగాడు, 5 ఇస్తానని చెప్పాను. సిస్టమ్ కూడా 5 అలో చేస్తుంది, ఎందుకంటే కస్టమర్ డేటు కస్టమర్ అడిగిన రిక్వెస్ట్ డేట్ 2 మ్యాచ్ అయిపోయాయి, అందుకని అది అలో చేసింది సిస్టమ్. ఇప్పుడు 4 పెడితే అది ఎర్రర్ త్రో చేస్తుందా సార్? 4th డేట్ పెడితే ఎర్రర్ త్రో చేస్తుందా? 4th కూడా ఎర్రర్ వస్తుంది. ఓకే, ఎర్రర్ కాదు, ఇది వార్నింగ్. మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నువ్వు ట్రక్ రెడీ చేసినా కూడా నువ్వు పంపించలేవు అని చెప్పి ఇక్కడే చెప్తుంది, సేల్స్ ఆర్డర్లోనే చెప్తుంది. ఓకే, మనకి అవైలబిలిటీ ఎలా ఉందంటే స్టాక్ ఇమ్మీడియట్ గా రెడీ అయి ఉంది, ఎందుకంటే మనం అలాంటి సినారియోని తీసుకొని రన్ చేస్తున్నాం. ఎలాంటి సినారియో ఇప్పుడు రాదులేండి, అలా తీసేసాం కదా. ఇక్కడ ఏం చెప్తుంది, స్టాక్ ఇవాళ 1వ తారీఖు అయితే 1వ తారీఖు ఇచ్చేస్తానని చెప్తుంది. చూడండి, 1వ తారీఖు కన్ఫర్మ్ అయిపోయింది స్టాక్. అంటే స్టాక్ రెడీగా ఉంది, ఇచ్చేస్తాను, ఇమీడియట్ గా ఇచ్చేస్తానని చెప్తుంది. సో అందుకనే ఎర్రర్ వస్తుంది మనకి. 1కి 1 ఇచ్చేస్తానండి. 1 కానీ అక్కడ కస్టమర్ నీకు ఎలా చేయడరా బాబు, సాటర్డే ఫ్రైడే మాత్రమే ఎలా చేస్తానని చెప్పి పెట్టాం. ఊరికినే 5 పెట్టాను, అంటే టెస్ట్ చేయడం కోసం 5 పెట్టి చూసాను. ఒకవేళ 5 ఇవ్వాలా, లేదా కస్టమర్ 5 కావాలని అడిగాడు, సిస్టమ్ ఎలా చేస్తా చేయదా? చేస్తుంది, ఎందుకంటే అక్కడ ట్రక్ ఎలా చేసే టైం 5th తారీఖు, అంటే అదే ఫ్రైడే. సో ఫ్రైడే ఎలా చేస్తుంది. మీరు ఈ ఫ్రైడే పెట్టండి, నెక్స్ట్ ఫ్రైడే పెట్టండి, ఇంకో ఫ్రైడే పెట్టండి, అది ఏ ఫ్రైడే డేట్ ఏం చెప్పట్లా, ఫ్రైడే ఎలా చేస్తానని చెప్పింది. రైట్, నెక్స్ట్ ఎక్కడ ఉన్నాం? కస్టమర్ మాస్టర్ లో ఉన్నాం మనం. నెక్స్ట్ కస్టమర్ మాస్టర్ లో సేల్స్ ఏరియా డేటాలో బిల్లింగ్ ట్యాబ్ లో ఉన్నాం కదా. షిప్పింగ్ నేను ఇది తర్వాత చెప్తాను కదా, ఇది ఆర్డర్ కాంబినేషన్ కలిసి వస్తాయి. యాక్చువల్ గా నేను రిలవెంట్ ఫర్ పిఓడి ఇక్కడే చెప్పేస్తాను. ఇఫ్ యు ఆర్ రెడీ, యూ గైస్ ఆర్ రెడీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్, లేదా నేను తర్వాత చెప్తాను. రెడీ ఇన్ ద సెన్స్ మీరు నేను చెప్పిన తర్వాత చెయ్యాలి, అండి సిస్టమ్ లో చేసి చూపించుకోవాలి, చూసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. అలా రెడీ లేకపోతే నేను తిరిగి చెప్తాను. ఇప్పటికి అంటే ఎవరికైనా 1 to 2 days బ్యాక్లాగ్ ఉంది, సో ఐ విల్ కంప్లీట్ అంటే నేను థియరీ చెప్పుకుంటూ వెళ్తాను. థియరీ చెప్తే ఆ థియరీ వెంటనే కదా, చేసేది ఏముండదు సిస్టంలో. ఒక చిన్న కాన్ఫిగరేషన్స్, ఇప్పుడు ఎలా గూడ్స్ రిసీవింగ్ అవర్స్ అనేది చాలా చిన్న కాన్సెప్ట్, జస్ట్ యాడ్ చేయడమే అవర్స్. అలాంటివి ఉంటే చెప్తాను. ఏమంటారు? తర్వాత చెప్పనా, థియరీ చెప్పనా? ఇప్పుడు సార్ థియరీ చెప్పండి సార్.
ఎస్ సార్ పేరు చెప్తాను. కానీ అది ఎక్కువ రోజులు ఉండదు. ఇది మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే, లేకపోతే నేనే సెషన్ పెట్టి కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేయించాల్సి వస్తుంది. అది వేరే విధంగా ఉంటుంది. ఇంకా మీ అందరు స్క్రీన్ షేర్ చేయించేసి ప్రాక్టీస్ చేయించాల్సి వస్తుంది. ఒక 2-3 రోజులు అలానే చేయాల్సి వస్తుంది. మీ లైనప్ అవ్వకపోతే. లేదు సార్, ఈ 2 days లో కవర్ చేసేస్తాను. మిగతా అందరూ ఉన్నారు. లేకపోతే మీరు చెయ్యకపోతే ఎలా చేయాలి కదా. నాకు అంటే ఒప్పుకోదు. ఐ డోంట్ వాంట్ టు గో ఫ్రంట్ అన్నట్టుగా ఉంటది. మేము ముందుకు వెళ్ళిపోతే ఏదో నా కోసం వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. ఐ డోంట్ వాంట్ దట్. ఓకే, థియరీ చెప్తాను ఇవాళ. సో ఇది మర్చిపోవద్దు. రెలవెంట్ ఫర్ పిఓడి ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. ఓకే, బిల్లింగ్ డాక్యుమెంట్స్ లో కూడా అంతే. ఇన్కోటమ్స్ ప్రైసింగ్ లో వస్తుంది. అక్కడ టైమ్స్ ఆఫ్ పేమెంట్ ప్రైసింగ్ లో చెప్తాను, అక్కడ పూర్తిగా కవర్ అవుద్ది. ఇన్వాయిస్ డేట్స్ సపరేట్ గా కవర్ చేద్దాం. అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఈజ్ ద కస్టమర్ అకౌంట్. మనకి అకౌంట్ డిటర్మినేషన్ లో వస్తుంది. అకౌంట్ డిటర్మినేషన్ స్టెప్ లో వస్తుంది. ఇందులో మనం చెప్పాల్సింది ఇక్కడ ఓకే, అక్కడే కవర్ చేస్తానులేండి. ఇవి కూడా ఇంకో టర్మ్స్ ఆఫ్ పేమెంట్ అక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్ ఇవి రెండు. సో ఇది పెద్ద కాన్సెప్ట్. ఒక్కొక్క రోజు పడుతుంది ఒక్కొక్క కాన్సెప్ట్. ఇది ఒక రోజు పడుతుంది. పార్ట్నర్ రిడమ్నేషన్ ప్రొవిజన్ మళ్ళీ ఇది ఒక 3 రోజుల కాన్సెప్ట్. ఇది ఓకే, గో ఫర్ కంపెనీ కోడ్ డేటా. ఇందులో రీకన్సిలేషన్ ట్యాబ్ ఇది ఉంది కదా, ఇక్కడ ఒక్క నిమిషం టైం ఇవ్వండి. ఒకసారి ఒక్క నిమిషం. సారీ. ఓకే, సో ఇక్కడ రీకాన్ అకౌంట్ అంటే ఏంటి, ఇది మనం డిస్కస్ చేసుకోవాల్సింది. రీకన్సిలేషన్ అకౌంట్ లో ఇది మనం ఇన్ జనరల్ గా ఒక చిన్న రెగ్యులర్ నార్మల్ ఒక లేమన్ కాన్సెప్ట్ మాట్లాడుకున్నాక నేను ఎస్ఏపి కాన్సెప్ట్ మాట్లాడతాను. మన ఇంటి దగ్గర ఏదో ఒక షాప్ అయితే ఉంటుంది కదా, నియర్ బై ఏవో షాప్స్ ఉన్నాయా? అందరి ఇంటి దగ్గర ఉంటాయి కదా, ఏవో ఒక షాప్ అయితే ఉంటుంది కదా. మీరు ఆ షాప్ అతనికి బాగా తెలుసు. ఇమాజిన్ ఆ షాప్ అతనికి మీరు బాగా తెలుసు. మనం ఏం చేస్తాం అంటే రోజుకో ఐటమ్ కొంటున్నాం అనుకుందాం. అంటే ఇదో ఇంట్లో ఏదో అవసరం వస్తూ ఉంటుంది, వెళ్ళి షాప్ లో పర్చేజ్ చేస్తూ ఉంటాం. మేబీ అతను ఇవాళ కాదు, మీరు ఎప్పటి నుంచో మీరు తెలుసు, మీరు ఎప్పటి నుంచో ఆయన తెలుసు, ఇద్దరికి తెలుసు. సో మీరు ఎప్పుడు పేమెంట్ ఇమీడియట్ గా చేయరు కదా. అప్పుడు అలాంటి కాన్సెప్ట్స్ లో మీరేం చెప్తారు? ఇన్ జనరల్ గా చెప్పండి, ఏం చేద్దాం అక్కడ ఏం చేస్తారు అలాంటి సినారియోల్లో? మంత్లీ వైజ్ కానీ వీక్లీ వైజ్, మంత్లీ వైజ్ వీక్లీ వైజ్ గానో చెప్పమని చెప్తాం కదా. ఇంత అయినా ఏం చెప్పండి అంటాం కదా. రైట్,
అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఒక చిన్న బుక్ ఓపెన్ చేస్తాడు. కరెక్ట్? ఎస్ సార్. బుక్ ఓపెన్ చేసేసి ఇది బుక్, ఇది మీ బుక్. గణేష్ అయితే గణేష్, నిఖిల్ అయితే నిఖిల్, ఎవరైతే వాళ్ళ బుక్ ఇది. ఓకే, ఈ బుక్ లోపల ఏం చేస్తాడు, మీరు ఇవాళ ఐటమ్ నెంబర్ 1 సమ్ ఎక్స్ అనే మెటీరియల్ కొనుక్కొని వెళ్ళారు. దాని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ రాసుకున్నాడు కదా, రాసుకున్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చారు, మీరు ఎక్స్ వై అనే ఐటమ్ కొనుక్కున్నారు, దాని కాస్ట్ 200 రూపీస్. ఇలా కొనుక్కుంటూ వెళ్ళారు. ఎండ్ ఆఫ్ ద వీక్, మంత్, సరే మంత్ అనుకుందాం, కొంచెం 1 మంత్. ఓకే, 1 మంత్ కాన్సెప్ట్ ఇది. సో ఎండ్ ఆఫ్ ద మంత్ మీ బిల్లు ఒక 5000 రూపీస్ అయింది. ఓకే, ఇది రోజు జరుగుతున్న ట్రాన్సాక్షన్స్. ఆర్డర్ క్రియేట్ అయింది, డెలివరీ చేశాడు, బిల్లింగ్ చేసుకున్నాడు, రాసుకున్నాడు, మీ బ్యాలెన్స్ రాసుకున్నాడు. అంతే కదా, అంతే. మీరు ఎంత పే చేయాలో రాసుకున్నాడు. కరెక్ట్? మీరు ఆర్డర్ ప్లేస్ చేశారు. అడిగి ఆర్డర్ ప్లేస్ చేయడం అంటే ఏదో కాగితం మీరు రాసుకుని ఇచ్చారు, ఆడ ఐటమ్స్ మీకు డెలివరీ ఇచ్చాడు, అక్కడే బిల్లింగ్ కొట్టుకున్నాడు, మీకు బిల్లింగ్ రిసిప్ట్ ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదు, అది వేరే విషయం. సో అది అయిపోయింది. ఎంత బ్యాలెన్స్ మీరు ఎంత కొనుక్కున్నారో అక్కడ రాసుకున్నాడు, బుక్ మెయింటైన్ చేసుకున్నాడు. ఎండ్ ఆఫ్ ద డే మీకు ఇంత, అరే బాబు మీ దగ్గర మీది 5000 బ్యాలెన్స్ అయింది అంటే పెండింగ్ ఉంది, పేమెంట్ చేయండి అని చెప్పి అడిగాడు. రైట్, 5000 మీరు బ్యాలెన్స్ పేమెంట్ చేశారు అనుకుందాం. ఇది -5000 ప్లస్ 5000? మైనస్. కస్టమర్ రెస్పెక్టివ్ లో చూస్తే అది ప్లస్ 5000 డ్యూ ఉన్నట్టు. అది మెయిన్ ఇంపార్టెంట్. వ్యూస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అర్థం చేసుకుంటే యూ కెన్ గెట్ ఇట్ ఇన్ టు నెక్స్ట్ స్టెప్. వ్యూని అర్థం చేసుకోవాలి. ఎవరి వ్యూ నుంచి ఎవరు మాట్లాడుతున్నారు, కంపెనీ అంటే ఇన్ ద సెన్స్ ఈ షాప్ పర్సన్ వ్యూ నుంచి చూసినప్పుడు వీడికి ఇది -5000. అంతేనా? ఇక్కడే ఉండండి, ఇటు వెళ్ళకండి, కస్టమర్ వైపు రాకండి, ఒక నిమిషం ఇక్కడే ఉండండి. కస్టమర్ వచ్చి పేమెంట్ చేశాడు. ఇదేనా? కరెక్టా కాదా ఇది సినారియో? కస్టమర్ వచ్చి పేమెంట్ చేశాడు, ప్లస్ 5000 వచ్చి అకౌంట్ లో పడింది. సో నిన్న -5000కి ఇవాళ +5000 అయిపోయింది, 0 అయిపోయింది. ఇప్పుడు మన వ్యూ చూసుకుందాం. మన వ్యూని పక్కన పడేయండి, అసలు మన వ్యూతో సంబంధం లేదు, బట్ ఓకే మన వ్యూని చూసుకుందాం. నాకు అక్కడ అప్పు ఉంది -5000, అదే మనకి అప్పు ఉంది, అక్కడ +5000 ఉంది. ఇక్కడ నేను -5000 పే చేసుకుంటే నాకు 0 అయిపోతుంది. నా వైపు నేను చూసుకుంటే అవునా కదా? ఇంతేనా మనం వేసుకునేది? లెక్కల్లో ఏమైనా తేడా ఉందా? నేను తప్పు చెప్తున్నానా? వీడి వైపు నుంచి చూస్తే వాడికి రావాల్సింది -5000 కదా. ఎందుకు అంటే వీడికి ప్యారలల్ గా ఇంకొక అకౌంట్ రన్ అవుతా ఉంటది. ఏంటది? అకౌంట్ లో 2 ఉంటాయి మేజర్ గా. ఏంటది? ఎనీ అకౌంట్. అకౌంటింగ్ అంటే అవి 2. ఏంటది? క్రెడిట్, డెబిట్ కదా. ఒకటి మైనస్, ఒకటి ప్లస్, 2 ఉంటాయి. అకౌంటింగ్ మొత్తం అంటే ఉండేది 2. అకౌంటింగ్ లో క్రెడిట్, డెబిట్. ఒక దగ్గర క్రెడిట్ అయితే ఒక దగ్గర డెబిట్ అవుతుంది. నా దగ్గర నుంచి డబ్బులు పోతే వీడి దగ్గర డెబిట్ అయ్యే, వీడి దగ్గర నుంచి వస్తే వీడి దగ్గర క్రెడిట్ అయ్యే. ఏదైనా ఒక ఆప్షన్. ఈ 2 ఒక అకౌంట్లు. అయితే ఇక్కడ వీడికి ఇంకొకటి ఉంది. ఏంటిది? కస్టమర్ కి ఇక్కడ వీడు మన షాప్ ఓనర్. నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడ నుంచే మాట్లాడుతున్నాను. యువతలో ఇంకొక అకౌంట్ మెయింటైన్ చేశాను. ఏంటి ఆ అకౌంట్ అంటే, నేనంటూ షాప్ లో ఐటమ్స్ మెయింటైన్ చేసుకుంటున్నాను కదా. మరి ఇక్కడ ఎక్స్ అనే ఐటమ్ కొన్నాడు వీడు. ఇక్కడ అదే ఎక్స్ అనే ఐటము అయిపోయింది. నాకు అయిపోయిందే కాదా?
Yes, sir. నాకు సేల్ అయింది. నా వైపు నుంచి చూడండి, ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడికి వెళ్ళకండి. మీరు అటువైపు వెళ్ళండి, షాప్ వైపు నుంచి మాట్లాడుకోండి. షాప్ వైపు నుంచి చూడండి, షాప్ లో కూర్చొని మాట్లాడండి, షాప్ వాడి కుర్చీలో కూర్చొని చూడండి. నాకు ఒక ఐటమ్ సేల్ అయింది ఇక్కడ. అయితే దీనికి రావాల్సిన మొత్తం అమౌంట్ 5,000 రూపీస్ సేల్ అయిపోయింది. నాకు ఇక్కడ సేల్ అయిపోయింది, 5,000 వర్త్ గూడ్స్ వెళ్ళిపోయాయి, సేల్ అయిపోయింది. సో ఈ 5,000 వర్త్ ఐటమ్స్ నాది రెవెన్యూ, నాకు రావాల్సిన ఇన్కమ్ ఇది కదా, ఇది నా ఇన్కమ్. Sir. అయితే ఈ ఇన్కమ్ ప్లస్ లో ఉందనుకుందాం, ఎందుకంటే 5,000 నాకు రావాలి. ఇప్పుడు ఇక్కడ ఇది రివర్స్ అవుతుంది, -5,000 లోకి వెళ్ళాను నేను ఇప్పుడు. ఎందుకు అంటే ఇక్కడ కస్టమర్ అవుట్ స్టాండింగ్ +5,000 ఉంది, ఎందుకంటే వీడు పే చేయలేదు పేమెంట్. వీడు కస్టమర్ పేమెంట్ చేసిన తర్వాత -5,000 చేసుకుని నేను 0 చేసుకోవచ్చు. ఇక్కడ ఇది +5,000 చేసుకొని మళ్ళీ ఇది 0 అయిపోద్ది ఈ అకౌంట్. ఇక్కడ 0 అయిపోయింది, ఇక్కడ 0 అయిపోయింది. సో నాకు రావాల్సిన అమౌంట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నాను, ఇక్కడ పేమెంట్ చేయాల్సింది కస్టమర్ దగ్గర నుంచి, అంటే నాకు రావాల్సిన ఇన్కమ్ నాకు వచ్చింది, కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి, కస్టమర్ నుంచి కలెక్ట్ చేసుకున్నాను. ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ? అర్థం కాలేదా? అర్థమైందా? సంథింగ్. గణేష్, నిఖిల్, అర్థమైంది సార్. ఎవరున్నారు ఇవాళ? నివేదిత, స్వామి గారు, నాగమణి రఘు. అదే సార్, ఒకసారి ఇన్స్టెంట్ గా పేమెంట్ వస్తుంది, ఒకసారి ఎలా మేనేజ్ ఏంటిదండి పేమెంట్స్? ఒక్కోసారి ఇమ్మీడియట్ గా క్లియర్, సారీ, ఒక్కోసారి పేమెంట్స్ ఇమ్మీడియట్ గా అయిపోతాయి సార్, ఒక్కొక్కసారి మంత్ ఎండ్ కి వస్తాయి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? అదే మనం చూద్దాం, నేను చూపిస్తాను, అది మీకు స్టేట్మెంట్ చూపిస్తాను. నేను స్టేట్మెంట్ ఉంటుంది మనకి దీనికి, నేను స్టేట్మెంట్ కూడా రన్ చూపిస్తాను, మీతో స్టేట్మెంట్ చూపిస్తాను. స్టేట్మెంట్ లో సిస్టమ్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుందో నేను చూపిస్తాను దాన్ని. ఫస్ట్ ఒక స్టాండర్డ్ కాన్సెప్ట్కి వెళ్దాం. ఇది అర్థమైతే నేను నెక్స్ట్ స్టెప్ కి తీసుకెళ్తాను మిమ్మల్ని. అయితే ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే ఒక చిన్న షాప్ కీపర్ ఎలా అయితే ఎన్ని మెయింటైన్ చేస్తున్నాడో అకౌంటింగ్ లో, SAP లో కూడా అదే విధంగా అకౌంటింగ్ మెయింటైన్ చేస్తాం. ఎక్కడ అంటే 2 థింగ్స్, ఇక్కడ కూడా 2 అకౌంట్లు ఉంటాయి, కస్టమర్ అకౌంట్, రెవెన్యూ అకౌంట్. రెవెన్యూ ఈజ్ నథింగ్ బట్ ఇన్కమ్ అని చెప్పాను, రెవెన్యూ అకౌంట్ 2 ఉన్నాయి. కస్టమర్కి ఇప్పుడు మనం ఏం చేసాం? సేల్స్ ఆర్డర్ రన్ చేసాం, డెలివరీ చేసాం, బిల్లింగ్ చేసాం, అకౌంటింగ్ నాట్ క్లియర్డ్ అని చెప్పేసి మనకి పెండింగ్ చూపిస్తుంది. అంటే కస్టమర్ పేమెంట్ చేయలేదు అని అర్థం. అయితే చెయ్యలేదు అనే విషయం సిస్టానికి ఎవరో ఒకరు చెప్పాలి దానికి. అంటే ఇన్ ద సెన్స్ వీడు పేమెంట్ చేయలేదంటే వీడు ముందు దీని ట్రాన్సాక్షన్ సంబంధించిన అమౌంట్, అంటే ఈ 1000 రూపాయలు ఏదైతే ట్రాన్సాక్షన్ చేశాడో ఆ ట్రాన్సాక్షన్ ని ఒకరు రికార్డ్ చేసి ఉండాలి కదా, ఒకడు రాసుకొని ఉండాలి కదా. వాడు చెప్తా ఉంటాడు ఏమని, బాస్ ఈ కస్టమర్ కి 1000 రూపాయలు 1000 రూపీస్ ట్రాన్సాక్షన్ చేశాడు, ఆర్డర్ క్రియేట్ అయింది, డెలివరీ అయిపోయింది, బిల్లింగ్ రైజ్ అయింది, పేమెంట్ చేయలేదు, కానీ స్టాక్ వెళ్ళిపోయింది, స్టాక్ కస్టమర్కి వెళ్ళిపోయింది, పేమెంట్ చేయలేదు అంటే పేమెంట్ పెండింగ్ ఉన్నాడు, హిస్ అవుట్ స్టాండింగ్ ఇస్ స్టిల్ ఓపెన్, అంటే 1000 రూపాయలు పెండింగ్ ఉన్నాడు. సో 1000 రూపాయలు ఇక్కడ రాసే సిస్టంలో, ఆ సిస్టంలో రాసే ఆ బుక్కే మన రీకాన్ అకౌంట్, ఆ బుక్ పేరే రీకాన్ అకౌంట్, ఆ బుక్ కి పేరు 1,40,000. ఇది ఒక GL అకౌంట్, జనరల్ లెడ్జర్ అకౌంట్. ఇది సిస్టంలో జనరల్ లెడ్జర్ అకౌంట్. ఇది ఒక GL అకౌంట్. అయితే ఇక్కడ మిమ్మల్ని బోల్తా కొట్టించడానికి ఇంటర్వ్యూర్ ఏమవుతాడంటే ఏం GL అకౌంట్ ఇచ్చారా అని అడుగుతాడు.
మీరు కనుక 1,40,000 ఇస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఉండదు మీకు, ఇంకా అక్కడితో క్లోజ్ చేస్తాడు ఇంటర్వ్యూ. మీరు 1,40,000 చెప్పకూడదు. ఇది డెమో సిస్టమ్ది. రియల్ టైంలో ఈ 1,40,000 ఉండదు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నాకు గుర్తులేదని చెప్పడం వెరీ వెరీ ఈజీ అండ్ గుడ్ థింగ్. ఐ డోంట్ రిమెంబర్ అని చెప్పాలి ఇక్కడ. వీ హ్యావ్ ఏ డిఫరెంట్ జిఎల్స్. మనకి ఈ జిఎల్ మనం ఎంటర్ చేయం, గుర్తుపెట్టుకోవాలి. FICO కన్సల్టెంట్ ఎంటర్ చేస్తాం ఇక్కడ. FICO కన్సల్టెంట్ ఏ జిఎల్ ఇస్తే ఆ జిఎల్ ఎంటర్ చేస్తాం. జిఎల్ కంటూ ఒక నెంబరింగ్ ఏమి ఉండదు. అంటే ఇన్ ద సెన్స్ ఇదే ఉండాలని రూల్ ఏం లేదు. మనం ఎలా అయితే కస్టమర్ ఎలా అయితే క్రియేట్ చేస్తున్నామో చూడండి, మనకి మాస్టర్ డేటా ఏంటి, కస్టమర్ మాస్టరు, మెటీరియల్ మాస్టరు ఇలా చెప్పుకుంటాం కదా. FICO వాడికి జిఎల్ ఇస్ ద మాస్టర్ డేటా. వాడికి అవతల వైపు FICO వాడికి ఇది ఒక మాస్టర్ డేటా. వాడికి ఇది ఒక మాస్టర్ డేటా. అంటే ఏంటంటే మాస్టర్ డేటా నువ్వు క్రియేట్ చేసినప్పుడు సిస్టమ్ జనరేట్ చేస్తుంది ఒక నెంబర్. మన కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేసినప్పుడు 1000856 ఎలా అయితే క్రియేట్ చేసి ఇచ్చిందో అలాగే వాడికి ఒక నెంబర్ క్రియేట్ చేస్తుంది. ఆ నెంబర్ సిరీస్ ని బట్టి ఆ నెంబర్ లో ఏ నెంబర్ రావాలనేది వాడు డిసైడ్ చేయడు. సిస్టమ్ ఆ నెంబర్ రేంజ్ లో నువ్వు 1 నుంచి 100 వరకు అని చెప్పి నెంబర్ రేంజ్ ఇస్తే ఆ 1 నుంచి 100లో ఏది ఖాళీగా ఉంటే నెక్స్ట్ నెంబర్ మేబీ 30 అయిపోయింది, నెక్స్ట్ నెంబర్ 31 అని చెప్పిస్తుంది. అంతే తప్ప నాకు ఒక ఫ్యాన్సీ నెంబర్ కావాలి 33 కావాలి అని చెప్పిస్తే ఇవ్వదు. ఇక్కడ కూడా వాడి జిఎల్ కూడా అంతే. ఇది ఒక సిరీస్ నెంబర్ అంతే. నెక్స్ట్ నెంబర్ 141 142 ఉంటది. ఏది వస్తుందో తెలియదు. కాకపోతే యాజ్ SD కన్సల్టెంట్ గా అక్కడ రీకన్సిలేషన్ అకౌంట్ నెంబర్ ఎంతో మనం అడిగితే తప్పేం లేదు, మనకి తెలిస్తే తప్పేం లేదు. కానీ ఇంటర్వ్యూ అడిగితే 1,40,000 అని చెప్తే మీరు డెమో సిస్టమ్ నుంచి వచ్చారని చెప్పి వీడికి అర్థమైపోతుంది. సో వీఆర్ యూజింగ్ మల్టిపుల్ జిఎల్స్ కస్టమర్ మాస్టర్ లో. నాకు గుర్తుంది మేబీ 20045 ఏదో నెంబర్ చెప్పండి, మీకు నచ్చిన నెంబర్ చెప్పండి. అది మీరు ఏ నెంబర్ చెప్పినా కరెక్టే అవుద్ది ఆన్సర్. అది వాడికి తెలియదు, వాడు వచ్చి మీ సిస్టంలో చూడటం. మీరు ఏ నెంబర్ ఏదైనా నెంబర్, ఇప్పుడు 1000856 మన కస్టమర్ నెంబరు, నీ కస్టమర్ నెంబర్ ఏంటని ఎవరు అడగడం నేను. అలానే ఇక్కడ జిఎల్ నెంబర్ కూడా ఎవరు మైండ్ ఉన్న ఏ ఇంటర్వ్యూర్ కూడా మీ జిఎల్ నెంబర్ ఏంటి అని అడగరు. కానీ జస్ట్ మిమ్మల్ని టెస్టింగ్ చేయడం కోసం మాత్రం క్వశ్చన్ అడుగుతాడు. ఏమనంటే మీ జిఎల్ నెంబర్ ఏంటి అని అక్కడ రీకన్సిలేషన్ అకౌంట్ ఎవరు ఇచ్చారో అని అడుగుతాడు. నేనే ఎంటర్ చేశా అని చెప్తే మళ్ళీ పంపిస్తాడు. మీరు ఎంటర్ చేయరు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎంటర్ చేయరు. మీ FI కన్సల్టెంట్ ఇస్తాడు, లేదా మీ FI కన్సల్టెంట్ ద్వారా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ మాస్టర్ మనం క్రియేట్ చేయం కదా. కస్టమర్ మాస్టర్ యూజర్ క్రియేట్ చేసుకుంటాడు. మనం ఎందుకు క్రియేట్ చేస్తాం? ఆ క్వశ్చన్ ఫస్ట్ అడగాలి. కస్టమర్ మాస్టర్ నేను క్రియేట్ చేయను కదా, సో నేను ఎందుకు క్రియేట్ చేస్తాను, యూజర్ క్రియేట్ చేసుకుంటాడు అనే కాన్ఫిడెంట్ గా మీరు చెప్పాలి. నేనే క్రియేట్ చేసే కస్టమర్ మాస్టర్ ని మొత్తం నేనే క్రియేట్ చేస్తా సిస్టంలో, మెయిన్ సిస్టంలో కూడా నేనే అంటే బాబు ఎస్ బయలుదేరుకు అంటాడు. ఎందుకంటే మెయిన్ సిస్టమ్స్ లో కస్టమర్ మాస్టర్స్ మనం క్రియేట్ చెయ్యం. ఓన్లీ టెస్ట్ ఎన్వైరన్మెంట్ మాత్రమే కస్టమర్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో అక్కడ జిఎల్ అకౌంట్ ఇవ్వడం ఏంటి? జిఎల్ అకౌంట్ ఎక్కడిది నీకు అసలు? నేను FI కన్సల్టెంట్ దగ్గర నుంచి తీసుకున్నాను. టెస్ట్ సిస్టమ్ అయితే రియల్ మెయిన్ సిస్టమ్ ఏదైతే ప్రొడక్షన్ సిస్టమ్ ఉంటుందో దాంట్లో నేను చేయను. బట్ ఐ డోంట్ రిమెంబర్ మై రీకన్సిలేషన్ అకౌంట్ ఏంటో. అదే నువ్వు రోజు వర్క్ చేస్తావు కదా, నువ్వు చూడవా అంటే ఐ డోంట్ రిమెంబర్ హౌ మెనీ నెంబర్స్ ఐ రిమెంబర్. ఎన్నైనా గుర్తుపెట్టుకుంటాం? అది ట్రాన్సాక్షన్ కూడా నాకు సంబంధం లేని విషయం అది అసలు. సో కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేయండి. మీ ఏరియా కాదని చెప్పాలి. కావాలని మిమ్మల్ని తప్పుదవ పట్టిస్తాడు ఒక్కోసారి. ఆల్ రైట్, డూ రిమెంబర్ దట్. ఓకే, ఎనీహౌ వీఆర్ డీవియేటింగ్. ఓకే, ఇక్కడ 1,40,000 ఇస్ ద జిఎల్. ఇక్కడ మీ బ్యాక్గ్రౌండ్ లో డేటా అంతా రికార్డ్ చేసుకుంటా ఉంటది. ప్రతి ట్రాన్సాక్షన్ మీరు చేస్తున్న ప్రతి ట్రాన్సాక్షన్ అంటే మీరు చేస్తున్న ప్రతి డెలివరీ బిల్లింగ్ చేసిన వెంటనే అమౌంట్ వచ్చి ఇందులో కూర్చుంటుంది. ఓకే, అమౌంట్ వచ్చి ఇందులో కూర్చొని పెండింగ్ పొద్దు రాసుకుంటా ఉంటుంది అనమాట. దాన్ని పెండింగ్ ఎంత ఉన్నాడు అని రాసుకుంటా ఉంటుంది. ఒకవేళ కస్టమర్ మధ్యలో పేమెంట్ చేస్తే ఓకే, అది ప్లస్ అయిపోద్ది. మళ్ళీ పెండింగ్ మధ్యలో కస్టమర్ పేమెంట్ చేశాడు. ఓకే, అంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు పెండింగ్ ఉన్నాడు. కస్టమర్ మొత్తం అనేది ఒక 1 lakh ఐటమ్ తీసుకెళ్ళాడు.
మధ్యలో ఒక 20,000 పే చేశాడు. ఓకే 20,000 మైనస్ ఇంకా 80,000 బ్యాలెన్స్ ఉన్నాడు. మళ్ళీ ఇంకో 10,000 పే చేశాడు. ఇంకా 70,000 బ్యాలెన్స్ ఉన్నాడు. మళ్ళీ ఈసారి ట్రాన్సాక్షన్ చేశాడు. మళ్ళీ ఒక 20,000 యాడ్ అయింది. మళ్ళీ 90,000 అయింది. సో అలా పెరుగుతూ తగ్గుతూ అంటే ఆ అకౌంట్ పని అదే, యాడ్ చేయడం మైనస్ చేయడం, యాడ్ చేయడం మైనస్ చేయడం, ఆ అకౌంట్ పని అది. ఈ అకౌంట్ నెంబరు బ్యాక్గ్రౌండ్ లో అంటే దీన్ని ఒక బుక్ లాగా ఊహించుకోండి. 1,40,000 అనేది ఒక జిఎల్ జనరల్ లెడ్జర్ అకౌంట్. అది ఆ అకౌంట్ పనే డేటాని క్యాప్చర్ చేయటం. మీరు ఎప్పుడైతే సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తారో ఆ డేటా వెళ్ళి అందులో కూర్చోడం. సేల్స్ ఆర్డర్ అంటున్నా, బిల్లింగ్ చేస్తారో ఆ డేటా వెళ్ళి అందులో కూర్చోటం. మరి ఈ పక్కన రెవెన్యూ, మీరు యువతల పక్కన ఏ ఎంట్రీ అయితే పడుతుందో ఆ ఎంట్రీకి ఆపోజిట్ లో ఇక్కడ ఇంకొక ఎంట్రీ పడతా ఉంటుంది. వాడికి రావాల్సిన రెవెన్యూ రాలేదు కదా, ఓన్లీ పెండింగ్ పెడుతున్నాడు, అన్ని పద్దులు పెట్టేస్తున్నాడు. సో ఇక్కడ రావాల్సిన అమౌంట్ రాకుండా అంటే ఇక్కడ ఏదైతే ఒక ఎంట్రీ ఇక్కడ మైనస్ పడితే ఇక్కడ ప్లస్ పడుతుంది, ఇక్కడ ప్లస్ పడితే ఇక్కడ మైనస్ పడుతుంది. రెండు డెబిట్ క్రెడిట్ రెండు ఉండాలి. ఇక్కడ కస్టమర్ పేమెంట్ చేస్తే ఎస్, కస్టమర్ పేమెంట్ చేయకపోతే ఎస్, ఇది రెండే ఓకే. బట్ చేయకపోతే మైనస్, చేస్తే ప్లస్, రివర్స్ లో పడతా ఉంటుంది. సో మనం సేల్స్ బిల్లింగ్ చేసిన ప్రతిసారి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. కస్టమర్ అకౌంట్ డెబిటార్ టు రెవెన్యూ అకౌంట్ క్రెడిటార్ జరుగుతూ ఉంటుంది. ఇది ఒక స్టాండర్డ్ ఎంట్రీ, ఇంటర్వ్యూలో అడిగే ఎంట్రీ ఇది. బిల్లింగ్ జరిగిన తర్వాత సిస్టంలో ఏం జరుగుద్ది, అకౌంటింగ్ ఎంట్రీ జనరేట్ అవుతుంది. ఫస్ట్ ఏంటి అకౌంటింగ్ ఎంట్రీ? కస్టమర్ అకౌంట్ డెటార్ టు రెవెన్యూ అకౌంట్ క్రెడిటార్ అంటే ఏంటి మీనింగ్? ఇప్పుడు కస్టమర్ అకౌంట్ లో డెబిట్ అయ్యి రెవెన్యూ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. అంటే ఏంటి ఇప్పుడు ఏం జరిగింది? ఇక్కడ రెండు ఎంట్రీలు రాశాడు, డెబిట్ టు క్రెడిట్. కస్టమర్ అకౌంట్ డెబిట్ చేశాడు, రెవెన్యూ అకౌంట్ లోకి క్రెడిట్ చేస్తున్నాడు. అక్కడ ఒక ఎంట్రీ, ఇక్కడ ఒక ఎంట్రీ రాశాడు. రెండు పక్కన రెండు ఎంట్రీలు రాశాడు. కస్టమర్ అకౌంట్ దగ్గర డెబిట్ రాశాడు, రెవెన్యూ దగ్గర క్రెడిట్ రాశాడు. కస్టమర్ అకౌంట్ నథింగ్ బట్ 1,40,000, అది అజిఎల్ మనం ఏదైతే రీకన్సిలేషన్ అకౌంట్ అది. దీనిలో డెబిట్ వేసాడు. ఒకసారి ఈ అకౌంట్ లిస్ట్ చూద్దాం. ఒక్కసారి ట్రై, ఇక్కడే ఉన్న డీటెయిల్ వెళ్ళకండి, ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. అర్థమైనట్టుగానే ఉంటుంది, అర్థం కాకుండా మాయమైపోతూ ఉంటుంది ఇది ఇప్పుడు. వెళ్ళినట్టే ఉంటుంది. ఏసీసీలోనే ఉన్నానా? ఒక ట్రాన్సాక్షన్ చెప్తున్నాను, రాసుకోండి ఒకసారి. దీని అంటే మనం స్టేట్మెంట్ చూడాలి, కస్టమర్ స్టేట్మెంట్ చూడాలి కదా, అందుకని FBL5N ఓకే, ఎఫ్ తో స్టార్ట్ అయింది, ఇది FIT కోడ్. FBL5N ఇక్కడ ఏంటి? నా కస్టమర్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ కస్టమర్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ కస్టమర్ నెంబర్. వాట్ ఈస్ ద కస్టమర్ నెంబర్? 1000853. 1000853 ఇది నా కస్టమర్. ఓపెన్ ఐటమ్స్ కావాలా, క్లియర్ ఐటమ్స్ కావాలా, ఆల్ ఐటమ్స్ కావాలా? ఆల్ ఐటమ్స్ కావాలి. అంటే ఈ డేట్ వరకు ఓపెన్ ఐటమ్స్ చూపిస్తుంది, బట్ ఓకే యూ సెలెక్ట్ ఆల్ ఐటమ్స్ అట్ ప్రెసెంట్. రైట్, లెట్ మీ ఎగ్జిక్యూట్. ఇది కస్టమర్. ఈ కస్టమర్ ఎక్కడెక్కడ ఉన్నా, ఎన్ని కంపెనీ కోడ్లలో ఉన్నా బయటకు వస్తాడు, బట్ వీ హ్యావ్ ఓన్లీ వన్ అట్ ప్రెసెంట్, సో ఇట్ విల్ ఓకే.
ఇవి మేబీ మీరు మీ కంపెనీ కోడ్ కూడా ఇచ్చుకోవచ్చు, నో ఇష్యూస్. ఇది కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఇది చూడండి, నేను మొత్తం 2 ట్రాన్సాక్షన్స్ చేశాను. ఒకటి 26వ తారీఖు చేశాను, వర్త్ ఆఫ్ 5,000 రూపీస్. రెండోది 1వ తారీఖు చేశాను, అంటే ఇవాళ ఇంతకడ చేశాను కదా, ఒకటి ఎర్రర్ కోసం క్లియర్ చేశాను, బిల్లింగ్ చేసి వచ్చాను. ఇంకొకటి 5,000 రూపీస్. మొత్తం నా అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? నా అంటే నేను శ్రీనివాస మెడికల్ స్టోర్, నా అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది కంపెనీ దగ్గర, సన్ ఫార్మా దగ్గర? రూపాయలు. ఈ శ్రీనివాస మెడికల్ 2 ఆర్డర్లు ప్లేస్ చేశాడు, 2 ఐటమ్స్ తీసుకెళ్లాడు. 2 ఐటమ్స్ ఎన్ని తీసుకెళ్ళాడు నాకు తెలీదు. బిల్లింగ్ లో 5,000 2 5,000 రూపాయలు రికార్డ్ అయింది. అంటే మొత్తం 10,000 రూపాయలు పెండింగ్ ఉన్నాడు కస్టమర్. ఏంటంటారు? 10,000 సార్. యా, ఐ విల్ షో యూ సమ్ అదర్ అకౌంట్. నా దగ్గర పాత కస్టమర్ ఏదో ఉన్నట్టు ఒకసారి చూపిస్తాను అన్నాడు. నాకు తెలిసి నేను క్లోజ్ చేసినట్టున్నాను. ఇక్కడ చూడండి, ఈ కస్టమర్ అది పాత వేరే నెంబర్, వేరే కంపెనీ కోడ్. ఓకే, యూ సీ దిస్. ఈ కస్టమర్ ఇన్ని ట్రాన్సాక్షన్ చేశాడు, మధ్యలో కొంత పేమెంట్ చేశాడు. చూడండి, ఏడో ఒకసారి పేమెంట్ చేశాడు. చూసారా పేమెంట్ ఎలా పడుతుందో? మైనస్ పడుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేశారా? ఇక్కడ కొంత పేమెంట్ చేశాడు. సో టోటల్ అవుట్ స్టాండింగ్ లో నుంచి కొంత పేమెంట్ రిటర్న్ వచ్చింది నాకు. ఇంకో కస్టమర్ తీసుకుందాం అనండి. క్లియర్ ఐటమ్స్ ఓపెన్ చేద్దాం. ఈ కస్టమర్ ఇది 6,000 క్లియర్ చేసాడు, అది క్లియర్ గా చూపిస్తుంది. ఇంకెవరైనా ఉన్నారు అనేది చూద్దామండి. ఆల్ ఐటమ్స్. ఇది చాలా పెద్ద లెక్క. ఇదిగోండి, ఇక్కడ మధ్యలో క్లియర్ చేసినట్టు క్లియర్ చేశాడు, ఇక్కడ క్లియర్ చేశాడు, ఇక్కడ క్లియర్ చేశాడు. -1,000 అంటే క్లియర్ అయిపోయిందట్టు, ఆ అమౌంట్ క్లియర్ అయిపోతున్నట్టు. మొత్తం అమౌంట్ లో 7,80,000 అవుట్ స్టాండింగ్ కి, అంటే క్లియర్ అయిపోయిన తర్వాత 7,80,000 అవుట్ స్టాండింగ్ ఉన్నాడు కస్టమర్. అంటే మధ్యలో ఓన్లీ 20,000 మాత్రమే పే చేశాడు. ఓకే, టోటల్ తగ్గాలి కదా సార్, 2 దగ్గర టోటల్ 7. ఏంటండి ఒకసారి కింద స్క్రోల్ చేద్దాం. క్లియర్ చేయకముందు 7,80,000 ఉంది. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది. ఓకే, ఒక నిమిషం. క్లియర్ అలా అంటే ఓన్లీ ఓపెన్ ఐటమ్స్ పెడతా. ఓన్లీ ఓపెన్ ఐటమ్స్ పెట్టినప్పుడు ఎంత ఇందులో మైనస్ చూపించేస్తుంది, ఎందుకంటే మధ్యలో మనం క్రెడిట్ మెమో డెబిట్ మెమో రైట్ చేస్తాం కదా, అది కూడా తీసుకొస్తుంది. ఒక నిమిషం. క్లియర్డ్ అయితే 20,000 పే చేశాడు, 20,000 కట్టాడు, ఎక్కువ కట్టలేదు. సో మనం రన్ చేస్తాం, నేను మీకు చూపిస్తాను మళ్ళీ. ఇక్కడతో అయిపోదు ఇది, డోంట్ వరీ. ఎందుకంటే వీ హ్యావ్ సో మెనీ ట్రాన్సాక్షన్స్. కస్టమర్ కంప్లైంట్స్ ఉన్నాయి, కస్టమర్ కంప్లైంట్ చేస్తే దానికి అప్పుడు రెజల్యూషన్ ఇవ్వాలి. సో దానికి చాలా ఉన్నాయి, ఇప్పుడుతో అయిపోదు. జస్ట్ మీకు ఇప్పుడు ఐడియా ప్రకాశం చూడండి. ఇప్పుడు దీంట్లో దిగమాకండి, ఇందులో దిగేది ఏం లేదు. జస్ట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి, ఇక్కడ అవుట్ స్టాండింగ్ రికార్డ్ అవుతుంది అన్న విషయం తెలుసుకోవాలి. ఒక రికార్డ్ అవుతుంది, ఇక్కడ ఒక రికార్డ్ అవుతుంది. డేటా అంతా మనం ఏమేమైతే ట్రాన్సాక్షన్ చేస్తున్నామో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటికి సంబంధించిన అమౌంట్ ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఈ 2 ట్రాన్సాక్షన్ చేశాను, 2 అమౌంట్ రికార్డ్ అయ్యాయి. 10,000 రూపాయలు కస్టమర్ పేమెంట్ పెండింగ్ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం బిల్లింగ్ చేసినప్పుడు ఈ అకౌంటింగ్ ఎంట్రీ ద్వారా ఇక్కడ అకౌంటింగ్ లోకి అమౌంట్ యాడ్ అవుతుంది. అంటే ఏంటి, కస్టమర్ అకౌంట్ లోకి డెబిట్ చేయడం అంటే ఏంటి, మైనస్. సో ఓకే, ఒక నిమిషం. ఇక్కడ చాలా 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 హెయిర్ లైన్ గ్యాప్ ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ప్లీజ్ చూడండి. నేను అకౌంటింగ్ ఎంట్రీ ఓపెన్ చేయబోతున్నాను. వాట్ ఈస్ ద ఆర్డర్ మ్యాన్, ఐ డోంట్ రిమెంబర్ దట్. ఓకే, మళ్ళీ ఒక ఆర్డర్ క్రియేట్ చేద్దాం. ఇంకొక ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, I1
ఆర్డర్ నెంబర్ ఇంకో 1 more 5,000 కస్టమర్ ఇంకొక ఆర్డర్ ప్లేస్ చేశాడు ఇంకొక నెక్స్ట్ మినిట్ లో. సో లెట్ మీ రీఫ్రెష్ ఇట్, ఇంకొక 5,000 వచ్చాడు, యాడ్ అయింది కదా. ఇక్కడ అకౌంటింగ్ ఎంట్రీ జరిగింది. ఇక్కడ ఒక్క నిమిషం మళ్ళీ వెళ్తున్నాను. డిస్ప్లే ఎంటర్ బిల్లింగ్ అకౌంటింగ్. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ ఓకే, ఇక్కడ చూడండి. కస్టమర్ అకౌంట్ లోకి డెబిట్ అంటే మీరేం చెప్పారు నాకు? బిల్ పే చేస్తారు. కస్టమర్ బిల్ పే చేస్తారు సార్. డెబిట్ చేయలేదు. ఎవరు చెప్పారు చేశాడని? ఇక్కడ పెండింగ్ పేమెంట్ ఉంది. పేమెంట్ చేయలేదు. చూడండి, కస్టమర్ పేమెంట్ చేయలేదు. ఇదిగోండి, అకౌంట్ నాట్ క్లియర్డ్. 10,000 లో 5,000 క్లియర్ చేస్తారు. చేయలేదబ్బా. ఒక్క నిమిషం, మీరు అది చూడకండి. ఇక్కడ 5,000 పడింది అంతే. ఒక్క నిమిషం లైన్ లో ఉన్నారు. ఒక్క నిమిషం చూస్తా ఉండండి. ఒక్క నిమిషం. Sorry. Okay. What did you notice here? నేనేం చెప్తున్నాను ఇక్కడ ఏం కస్టమర్ చూపిస్తున్నాను? అకౌంట్ కి ప్లస్ 5,000 వస్తుంది. కస్టమర్ అకౌంట్ కి ప్లస్ అవుతుంది కదా. Yes. అదే కదా ఇక్కడ కూడా జరిగింది. అదే కదా ఇక్కడ కూడా జరిగింది. ఇక్కడ కూడా అదే జరిగిందా? ఇక్కడ కూడా ప్లస్సే కదా అయింది. అంతేనా కాదా? కస్టమర్ అకౌంట్ కి ప్లస్ అయినా అయింది. అరే మాట్లాడండి. కరెక్ట్. కస్టమర్ అకౌంట్ కి ప్లస్ అయింది, నా రెవెన్యూ అకౌంట్ కి మైనస్ అయింది. అంటే నా రెవెన్యూ రావాల్సిన రెవెన్యూ మైనస్ లో ఉంది. ఎందుకు? ఇంకా కస్టమర్ డబ్బులు పే చేయలేదు కాబట్టి. సిస్టమ్ కరెక్ట్ గానే చెప్తుంది. మరి నేను చెప్పడం మాత్రం కస్టమర్ అకౌంట్ డెటార్ టు రెవెన్యూ అకౌంట్ క్రెడిటర్ అని చెప్తున్నాను. ఈ ఎంట్రీని ఇలానే పిలవాలని చెప్తున్నాను నేను. కస్టమర్ అకౌంట్ డెటార్ టు రెవెన్యూ అకౌంట్ క్రెడిటర్ అనే ఎంట్రీ పడింది. కానీ సిస్టమ్ లో చూస్తుంటే డెబిట్ అంటేనేమో ఇక్కడేమో మైనస్ చూపించాల్సింది ప్లస్ చూపిస్తుంది, క్రెడిట్ అంటేనేమో మైనస్ చూపించాల్సింది ప్లస్ చూపించాల్సింది మైనస్ చూపిస్తుంది. ఇక్కడ రివర్స్ లో కనబడుతుంది. ఇది చాలా 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 చిన్న చేంజ్, కానీ ఇది పెద్ద చేంజ్. మనకి డిఫరెన్స్ ఎక్కువగా కనపడతా ఉంటుంది. వ్యూ అంతే, జస్ట్ మీరు ఇందాకడికి వెళ్ళిన వ్యూ మార్చితే మీకు ఈ క్వశ్చన్ అర్థం అవుతుంది. ఈ వ్యూని మార్చుకుంటే మీకు ఆన్సర్ అర్థం అవుతుంది. కస్టమర్ అకౌంట్ డెటార్ టు రెవెన్యూ అకౌంట్ క్రెడిటార్ అన్నాడు. కస్టమర్ అకౌంట్ నుంచి డెబిట్ చేసి రెవెన్యూ అకౌంట్ కి క్రెడిట్ చేస్తాను అంటున్నాడు కదా. ఇప్పుడు ఈ ఎంట్రీకి కంపారిజన్ చేస్తే ఇది కస్టమర్ అకౌంట్ అంటే వీడికంటూ ఒక అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, వీడి అకౌంట్ లో నుంచి డెబిట్ చేసి వీడి అకౌంట్ లోకి క్రెడిట్ చేయాలి. ఎవరి అకౌంట్ లోకి? రెవెన్యూలోకి క్రెడిట్ చేయాలి. ఇంకా అకౌంటింగ్ ఎంట్రీ ఇక్కడ కస్టమర్ అకౌంట్ డెబిట్ అన్నప్పుడు మనం కస్టమర్ అకౌంట్ కి యాడ్ చేస్తున్నాం. ఇక్కడ కస్టమర్ అకౌంట్ కి యాడ్ చేసి రెవెన్యూ అకౌంట్ కి మైనస్ చేస్తున్నాం. Getting point? No. Yes, sir.
అంటే రేపొద్దున కస్టమర్ పేమెంట్ చేసిన తర్వాత ఆ క్యాష్ అకౌంట్ టు కస్టమర్ అకౌంట్ పడుతుంది మళ్ళీ. అంటే రెండు మళ్ళీ సపరేట్ అకౌంట్లు ఉంటాయి. మళ్ళీ వాడికి ఫైనాన్స్ వాడు ఏం చేస్తాడంటే కస్టమర్ అకౌంట్ తెచ్చుకొని కస్టమర్ అకౌంట్ నుంచి ఒక 2 అకౌంట్లు ఇలా వెళ్తాయి. మళ్ళీ కస్టమర్ అకౌంట్ నుంచి ఒక నిమిషం కస్టమర్ అకౌంట్ నుంచి క్యాష్ అకౌంట్ కి, ఇక్కడ రెవెన్యూ అకౌంట్ నుంచి మళ్ళీ ఆ కస్టమర్ అకౌంట్ కి మళ్ళీ రివర్స్ పడతాయి. అంటే మళ్ళీ ఇక్కడ 2 డెబిట్ క్రెడిట్ మళ్ళీ ఇంకోటి ఉంటాయి. మళ్ళీ ఇక్కడ డెబిట్ క్రెడిట్ మళ్ళీ 2 ఉంటాయి. ఇక్కడ 2 డెబిట్ క్రెడిట్ల కోసం వాడు ఇలా రావడం జరిగింది. అర్థమైందా? లేకపోతే ఇంకొంచెం వే మార్చి ఎక్స్ప్లెయిన్ చేయనా? మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయనా? కాకపోతే ఈ అకౌంటింగ్ ఎంట్రీని అర్థం చేసుకోవాలి. కస్టమర్ అకౌంట్ డెటార్ టు రెవెన్యూ అకౌంట్ క్రెడిటార్ అంటే కస్టమర్ అకౌంట్ లోకి డెబిట్ చేశాము, రెవెన్యూ అకౌంట్ లో నుంచి క్రెడిట్ చేసుకున్నాం మనం. ఏంటి డౌట్? ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? సార్ కస్టమర్ బిల్ పే చేసిన తర్వాత సేల్స్ రెవెన్యూ +5 అవుతుంది సార్. ప్లస్ అయిపోద్ది, తర్వాత ప్లస్ అయిపోద్ది. వీడికి ఇక్కడ మైనస్ పడుతుంది. వీడికి -5,000 వాడికి పడుతుంది, కస్టమర్ కి మనకి మాత్రం +5,000 రెవెన్యూ పడుతుంది. అదే ఇందాక మీకు ట్రై చేసి చూపించబోయాను నేను. ఇక్కడ మీరు అకౌంట్ లో వేరే కస్టమర్ చూపించాను కదా ఇందాక. ఇక్కడ కొన్ని అకౌంట్ కి మైనస్ ఉంది. అవును సార్. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇంకో కస్టమర్ దగ్గర చూడండి. కస్టమర్ పేమెంట్ చేశాడు అన్న విషయం తెలిసినప్పుడు ఏదో ఎవరో ఒకళ్ళు తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఇందులో లేదా, ఇందులో నేను ఓపెన్ ఐటమ్స్ పెట్టానా ఏంటి? ఆల్ ఐటమ్స్ కదా, సారీ ఆల్ ఐటమ్స్ లో. సరే ఇక్కడ ఎక్కడ 6,700 పే చేసినట్టు చూపించట్లేదు. ఒక నిమిషం ఉండండి. ఈ కస్టమర్ది నేను ఎంట్రీ మాడిఫై చేసేట్టున్నాను. వేరేది తీసుకుందాం. 1000456. ఇక్కడ చూడండి 10,000 పే చేశాడు. ఓకే, ఇక్కడ యాక్చువల్గా ఇది పేమెంట్ కాదు, ఇది పేమెంట్. ఎందుకంటే ఇది వేరే కంప్లైంట్ ద్వారా వచ్చిన పేమెంట్. ఇది కస్టమర్ అంటే ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్రూప్ లోది. అందుకని ఇది మీకు చూపిస్తున్నాను. ఇది కస్టమర్ ద్వారా వచ్చిన పేమెంట్, కస్టమర్ కంప్లైంట్ ద్వారా వచ్చిన పేమెంట్. ఇది అది కాదు, ఇది పేమెంట్, ఒరిజినల్ పేమెంట్. కస్టమర్ 20,000 పే చేశాడు, సో మైనస్ అయిపోయింది. ఈ అకౌంట్ లో మైనస్ చేస్తుంది ఇది. ఓకే, ఇది మైనస్ చూపిస్తుంది చూడండి. అకౌంటింగ్ కి ఎంత అమౌంట్ అయితే పే చేస్తే అంత అమౌంట్ మైనస్ చూపిస్తుంది. ఇది ఫస్ట్ ఎంట్రీ, ఇది తర్వాత ఎంట్రీ. ఇంకా కస్టమర్ పేమెంట్ చేసిన తర్వాత వచ్చి పడే ఎంట్రీ అది. మనకి ఆ ఎంట్రీతో ఇప్పుడు పని లేదు. మనకల్లా మనం ఈ ఎంట్రీ జనరేట్ అయితే ఎస్ మన టాస్క్ డన్, మన వర్క్ అయిపోయినట్టు, ఎస్డి పని అయిపోయినట్టు. ఎస్డి ఇక్కడతో క్లోజ్. ఇక్కడ నుంచి FSCO స్టార్ట్ అవుతుంది. ఇక పేమెంట్ వాడు క్యాష్ కౌంటర్ లో పేమెంట్ కలెక్ట్ చేసుకోవడం, దాని అకౌంటింగ్ ఎంట్రీలు రివర్స్ లో పోస్ట్ చేసుకోవడం, అది వాడు చేసుకుంటాడు. మనం ఈ అకౌంటింగ్ ఎంట్రీ జనరేట్ అవుతుందా లేదా అనేది వరకు మనం చూసుకోవాలి. కస్టమర్ అకౌంట్ లోకి డెబిట్ అయింది, రెవెన్యూ అకౌంట్ లో క్రెడిట్ అయింది. హలో, ఓకే. సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. డౌట్ ఏం లేవా? స్వామి గారు ఏమైనా డౌట్ ఉందా? ఫైనల్ గా వాల్యూ 0 అయితే బిల్ సెటిల్డ్ అన్నట్టుగా సార్. అంతే, పేమెంట్ సెటిల్ అయిపోతుంది. అక్కడ మైనస్ పడుతుంది అంతసేపు సెటిల్ అయిపోయినట్టే. అకౌంటింగ్ ఇక్కడ ఎంత మైనస్ పడితే అంత సెటిల్ అయిపోయినట్టు మనకి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎందుకు ఇక్కడ ప్లస్ మైనస్ చూపిస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కస్టమర్ అకౌంట్ డెబిట్ అన్నప్పుడు మనం కస్టమర్ అకౌంట్ లోకి డెబిట్ చేస్తున్నాం.
కస్టమర్ అకౌంట్ లో నుంచి డెబిట్ చేసాం. ఓకే, కస్టమర్ అకౌంట్ లో నుంచి డెబిట్ చేసి రెవెన్యూ అకౌంట్ లోకి క్రెడిట్ చేస్తున్నాం. కస్టమర్ అకౌంట్ కి యాడ్ చేస్తున్నాం. ఇది అవుట్ స్టాండింగ్ కి యాడ్ చేస్తున్నాం అని అర్థం. ఇక్కడ కస్టమర్ అకౌంట్ లోంచి కట్ చేసుకోవట్లేదు, కస్టమర్ అకౌంట్ లోకి ఇక్కడ కట్ చేసుకుంటాం తర్వాత. చెప్పండి. ఎవరు నాతో మాట్లాడారు ఎవరన్నా? ఓకే రైట్. నేను కొంచెం ముందుకెళ్ళాక మనం పేమెంట్స్ చేయడం ఎట్లా నేను చూపిస్తాను. అది అవసరం లేదు, మనం ఏమి క్యాష్ కౌంటర్ లో చేయట్లేదు కాబట్టి నేను ఐ విల్ షో దట్ పేమెంట్ చేసి ఏంటి ఈ అకౌంట్ కి పేమెంట్ చేసి దీన్ని ప్లస్ చేద్దాం. సో దీన్ని జీరో చేసేద్దాం అకౌంట్ ని. సో అప్పుడు మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది అక్కడ. సో ఫస్ట్ ఇక్కడ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది అర్థం చేసుకుంటే చాలు ఈ స్టేజ్ లో. బట్ ఈ అకౌంటింగ్ ఎంట్రీ మీరు బై హార్ట్ చేయాల్సిందే. ఇది స్టాండర్డ్ ఎంట్రీ. కస్టమర్ అకౌంట్ డేటా టు రెవెన్యూ అకౌంట్ క్రెడిట్. రైట్, ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేస్తారా? Yes, sir. రేపు మెటీరియల్ మార్క్స్ తీసుకుందాం.